హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ని రోజులు రాని కలర్ రైస్ ఈరోజు మంచిగా వచ్చిందండి. ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ మారింది. ఇక్కడ ఆనియన్స్, చిల్లీ, టమాటోస్ కట్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనిచ్చి, ఇది ఆనియన్స్ చూడండి చాలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనిచ్చి టమాటోస్, పచ్చిమిర్చి వేసాను. ముందే బిర్యానీ దినుసులు వేసాను. తరువాత ఇవి కట్ చేసుకున్నటువంటివన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవనిచ్చాను. కలరు, స్ట్రక్చరు చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ సైడ్ నేను చికెన్ మ్యారినేట్ చేసుకొని 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టి ఆనియన్ కట్ చేసి చికెన్ వేసి చికెన్ షాలో ఫ్రై చేస్తున్నానండి. ఇంకో పక్క కలర్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. కలర్ రైస్కి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పడతాయండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకుని రెడీ చేసుకుంటే సరిపోతుందండి. బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత 4 గ్లాసెస్ వాటర్ వేసి రైస్ వేసేస్తే సరిపోతుంది. ఇంకో పక్క చికెన్ రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేసి జస్ట్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ రైస్ కుక్ అవుతుంది. చాలా అంటే చాలా మంచి స్ట్రక్చరు, కలరు అంతా చాలా బాగుందండి ఈరోజు. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది. కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టి రైస్ కింద ఒక 5 మినిట్స్ తర్వాత నుంచి సిమ్లోనే పెట్టాను. రైస్ బాగా మగ్గింది. ఇక్కడ చికెన్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత నుంచి సిమ్లో పెట్టి కుక్ అవ్వనిచ్చాను. ఒక 30 మినిట్స్ పడుతుందండి చికెన్ కుక్ అవ్వడానికి. ముందుగా నేను అన్ని పౌడర్స్, మసాలా పౌడర్స్ వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఆయిల్ వేసి మ్యారినేట్ అయిన చికెన్ని అందులో వేసి బాగా ఉడకనిచ్చి రెడీ చేసుకుంటాను. ఇక్కడ చికెను, రైతా, కలర్ రైస్, కీర్ రెడీ అయిపోయిందండి. అంతే. ఓకే, థ్యాంక్స్ అండి.